నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులకు సీఎం వివరించారు. అంతకుముందు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబుకు పలువురు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వంగల్పూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. తర్వాత రెయిన్ ఫాల్ ఉందా వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు, ఈవినింగ్ కొంచెం వెరీ హ్యాపీ, గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే మేజర్ అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రాండ్ ఇయర్ ఉండాలా, డిసిప్లిన్ గా ఉండాలా, మనం అనుకున్నది కరెక్ట్ గా జరగాలి. ఉదయం నుంచి నేను ఒక్కసారి ఒక రౌండ్ పోయి వచ్చాను. ఎక్కడెక్కడ చేస్తాం అన్నీ చూసాం. ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వెటబుల్ అని కాకుండా అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్డ్. ఈ 1 మంత్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక దగ్గర 34 బ్యారికేడ్స్ తయారు చేశారు. క్లియర్ కట్గా మ్యాపింగ్ తయారు చేశారు. ఒక్కొక్క బ్యారికేడ్లో 1000 మంది ఉంటారు. దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం. వాలంటీర్స్ని, కోచ్ని, ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ని, అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటి ఏమేం కావాలనో అవన్నీ పెట్టాం. అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి, వెహికల్స్ అరేంజ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం. ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని గంటలకు రావాలి, అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రమంతా చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు. ఇందులో 1 ఈజ్ గిన్నీస్ రికార్డ్. 22 ఐటమ్స్లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనకు తరచూ వాడే హెలికాప్టర్లలో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వెళ్తున్నప్పుడు జీఎంఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్ను వాడుతుంటారు. అయితే ఈ హెలికాప్టర్ కు తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమరావతి నుంచి ఆ హెలికాప్టర్లోని తిరుపతి వెళ్లారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఇదే హెలికాప్టర్ లో వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ఆయన తిరుపతిలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం బయటపడింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పర్యటనను కేంద్ర మంత్రి రద్దు చేసుకున్నారు. తరచూ ఈ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ వినియోగించవచ్చా లేదా స్పష్టంగా పేర్కొంటూ ఒక నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ అయింది. 2019లో టీడీపీ కార్యకర్త చంద్రు శ్రీహర్షపై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. వరుసగా వాయిదాలకు కోర్టులో హాజరు కాకపోవడంతో ఆయనకు మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన్ని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. సూపర్ 6 లోని ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నామని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం అమలు చేశామని, తల్లుల ముఖాల్లో సంతోషాన్ని నింపామని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని పక్కదోవ పట్టించేందుకు ప్రతిపక్షం పనిచేస్తుందని ఘాటుగా విమర్శించారు. నరసరావుపేట కలెక్టరేట్ లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తల్లికి వందనంపై ప్రతిపక్షం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. అన్నదాత సుఖీభావ పథకం నిధులు కూడా సమయానికి ఇచ్చేస్తామని తెలిపారు. పొగాకు రైతుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఏదైతే 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉందో అది కూడా 3 విడతల్లో పిఎం కిసాన్తో పాటుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి
ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ 6 ఏదైతే ప్రకటించామో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందాం. అయితే ఒకటే గుర్తుంచుకోండి, ప్రతిపక్షం వైపు నుంచి ఏదో ఒక విధంగా అబండాలు వేయడానికి, ఏదో ఒక విధంగా ఆ టాపిక్ని, మంచి కార్యక్రమం జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు, దాన్ని ఆనందాన్ని ఎవరు కూడా ఆస్వాదించకూడదు, దాన్ని పక్కకి తోలాలి, ఇంకోటి ఏదో తీసుకొచ్చి అబాండం వేయాలి, దానిపైన న్యూస్ నడపాలి, దానిపైన హెడ్లైన్స్ రాయాలి, దానిపైన చర్చలు పెట్టాలి అనే ఆలోచనతోనే ప్రతిపక్షం నడుస్తూ ఉంది. దాన్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. పెద్దగా దీని గురించి మొన్న చూశారు మీరు, పొగాకు దాని గురించి వెళ్ళి ఏ విధంగా పోలీసులపైన దాడి చేస్తూ ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వం వైపు నుంచి చిత్తశుద్ధిగా చెప్పాం, మార్కెట్తో మేము ఏదైతే ఉందో పొగాకు ఉందో అది కొంటామని చెప్పడం జరిగింది. దాన్ని కొంటా ఉన్నాం. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి కూడా వచ్చారు. అదేదో ఒక రోజులో వచ్చాక ఆయన రాలేరు కదా, దాన్ని ముందు అడిగితే దానికి ప్రయత్నం చేస్తేనే ఆయన వచ్చి ఇదిగో దాన్ని సమీక్ష చేశారు. కొనే కార్యక్రమం కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చెప్పాం మార్కెట్ నుంచి కొంటామని, కానీ ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి, ఏదో ఒక విధంగా గొడవలు చేయాలి అని చెప్పి ఏదైతే మొన్న ప్రకాశం జిల్లాలో జరిగిందో ప్రతి దగ్గర ఎక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయటం, మంచి వాతావరణం ఉన్నదాన్ని, అందరూ కూడా ఆనందంతో ఉన్నదాన్ని, ప్రశాంత వాతావరణం ఉన్నదాన్ని ఏదో ఒక విధంగా కలుషితం చేయటం, ఏదో ఒక విధంగా దాన్ని చెడగొట్టడం, అదే కార్యక్రమంగా ప్రతిపక్షం పనిచేస్తూ ఉంది. ఇప్పటికన్నా మానుకోవాలి. తల్లికి వందనం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా వేయటం జరిగింది. అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడినాయి, అందరం కూడా ఆనందంగా ఉన్నారు. ఒకటే తల్లులందరినీ కూడా కోరేది, ఏదైతే ఈ డబ్బులు 13,000 రూపాయలు వేశారో వాటిని దయచేసి మీ పిల్లలపైన, వారి చదువులపైన, వారికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులపైన, వారి పుస్తకాలపైన, వాటిపైన ఖర్చు పెట్టేదానికి ప్రయత్నించండి. వేరే వాటిపైన కాకుండా దయచేసి వాటి మీద ఖర్చు పెట్టాలని చెప్పి నన్ను కోరుకుంటూ, మరొక్కసారి ప్రతిపక్షం ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉందో, ఏదైతే డీవియేషన్ పాలిటిక్స్ చేస్తూ ఉందో దాన్ని ఇప్పటికన్నా మానుకోవాలి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక మీదట దాన్ని అదే విధంగా అదే పందాలో పోతా ఉంటే మాత్రం అధికార పక్షంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితులు కూడా చేతులు కట్టుకొని ఉండరని చెప్పి తెలియజేసుకుంటారు. సరికొత్త ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది గుంటూరు జిల్లాలో సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత ప్రమాణాల నిర్వహణ విధులు నిర్వహిస్తారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పొందుపరిచిన సిగ్నలింగ్ వ్యవస్థతో కూడిన 3 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు, 30 టీవీఎస్ అపాచీ వాహనాలతో సుశిక్షితులైన పోలీస్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. గుంటూరు నగరంతో పాటు తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, మంగళగిరి, పొన్నూరు మొదలగు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జిల్లాకు కేటాయించిన రహదారి భద్రతా వాహనాలను సోమవారం ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారుల స్వేచ్ఛకు భంగం కలిగించే ర్యాష్ డ్రైవింగ్, బైక్ రైసులు అరికట్టడమే లక్ష్యంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఏమైనా ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యేక సిబ్బంది క్లియర్ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జీవి రమణమూర్తి, ఏ హనుమంతు, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, ఎస్పీ సి అలహరి శ్రీనివాస్, వెస్ట్ ట్రాఫిక్ సి సిగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. మనం ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ మేరకు స్పెషల్ దృష్టి సాధించాలనే ఉద్దేశంతో పాటు మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మన హానరబుల్ డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా 33 బైక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఎన్ఫీల్డ్ బైక్స్, 30 టీవీఎస్ అపాచీ, ఈ సైరన్, తర్వాత ఈ లైట్స్, బీకాన్ లైట్స్ విత్ సైరన్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మోడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ 13 బైక్స్ ఇవ్వడం జరిగింది. బికాస్ దానికున్న ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి బైక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్.
సో రెండవది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎనీ అఫెన్స్ కూడా త్వరగా మనం వెళ్ళి ఇమీడియట్ రెస్పాన్స్ ఫాస్ట్ ఉండడానికి కోసం ఈ బైక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఈరోజు మనము ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. వాళ్ళ పైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ వ్యక్తి యాక్చువల్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. ఆ వ్యక్తి సెపరేట్, ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ అరౌండ్ 50,000 ఫాలోవర్స్, 80,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వ్యక్తి బైక్ తీసుకొని ఒక ప్లేస్కి వచ్చారంటే ఇమీడియట్గా మినిమం ఒక 500 to 600 మెంబర్స్ ఇమీడియట్గా గ్యాదర్ అయిపోతారు. అంతమంది ఆ వ్యక్తి ఫాలోవర్స్ పెట్టుకుంటున్నారు బైక్ రేసింగ్లో. ఆ వ్యక్తిని కూడా మనం ఎంత డెప్త్గా వెళ్ళామంటే దీనికన్నీ ఎవరు రీజన్ అన్నది కూడా ఐడెంటిఫై చేసి అశోక్ అనే వ్యక్తి కూడా తీసుకుని వచ్చేసి నేను కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పడం ఏంటంటే నేను సినిమా ఛాన్స్ కోసం ఇది స్టార్ట్ చేశాను, కాకపోతే అది ఇలా డెవలప్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పిన వీడియో కన్ఫెషన్ని కూడా మనం మీడియాకన్నీ సర్క్యులేట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇంకా కమింగ్ డేస్లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పి ఆశిస్తాను. బైక్ రేస్ కాకుండా డ్రైవ్ పెడుతున్నాము, బట్ మళ్ళీ అది కొన్ని మిస్ అవుతున్నది, కొన్ని ఉన్నాయి. బట్ ఇంకా కొన్ని దాన్ని మ్యాక్సిమం నాకు తగ్గిపోయినట్టే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. యోగా ద్వారానే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా విధిగా భాగం కావాలని ఆకాంక్షించారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కలిగించడానికి గత 15 రోజులుగా గుంటూరు నగరపాలక సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సోమవారం స్థానిక గాంధీ పార్క్ లో జీఎంసీ ఆధ్వర్యంలో మెగా యోగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్, కమిషనర్ పులి శ్రీనివాసులు, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా యోగాసనాలు వేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రాలో భాగంగా ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటికే సుమారు 8 లక్షల మందికి పైగా యోగాంధ్రాలో తమకు వివరాలు నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐడిసి చైర్మన్ పిల్లి మాణిక్యరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా టూరిజం శాఖాధికారి శ్రీ రమ్య, డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly breathe in. Next, Ardha Chakrasana. Breathe in, up, straight వెళ్ళండి. Slowly breathe down. మెల్లగా వెనక్కి వెళ్ళండి. Slowly వెళ్ళండి. Very good. Breathe in. Center, breathe in, up. Breathe out. ఎల్లప్పుడూ సంతులితంగా ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంటుంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల కర్తవ్యబద్ధుడై ఉంటాను. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గత 15 రోజుల నుంచి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు గాంధీ పార్కులో తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యోగాలో అనేక మంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒక అవేర్నెస్ని కలిగించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అనేక మంది పెద్దవాళ్ళందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో యోగాని మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే యోగా ద్వారా కేవలం ప్రజల ఆరోగ్యమే కాకుండా సమాజం పట్ల ప్రతి ఒక్కరికి కూడా స్పృహ కలిగించేటువంటి విధంగా, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో కలిసిమెలిసి ఉండేటువంటి ఒక భావన కలిగించేటువంటి విధంగా యోగాసనాలు మనందరికీ కూడా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, యోగా కేవలం ఉన్నత వర్గాలకే కాకుండా సామాన్యులు కూడా చేర్పించేటువంటి ఒక సంకల్పాన్ని ఈరోజు ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మనందరం కూడా తీసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా గుంటూరు నగరంలో విస్తృతంగా యోగా సెంటర్లను ఏర్పాటు చేసి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి వాళ్ళనే కాకుండా పేద వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా యోగా అనేటువంటిది జీవిత విధానంలో ఒక పాత్ర చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మేమందరం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాష్ట్రంలో నలుమూలలు కూడా చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో
తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా యోగాతో వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ముఖ్యంగా మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అవగాహన కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం జరుగుతుంది. దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పోయిన నెల అంటే మే నెల 21 నుంచి జూన్ నెల 21 వరకు ఒక నెల రోజుల పాటు ప్రజలలో ఒక ఆసక్తిని తర్వాత ఇంట్రెస్ట్ని రేకెత్తించేదానికి యోగా పట్ల ఒక మంచి కార్యక్రమాలు డిజైన్ చేసుకొని ఈ నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మరి గాంధీ పార్క్ మన దగ్గర గుంటూరు ఈస్ట్ కాన్ఫరెన్స్లో వస్తున్నటువంటి గాంధీ పార్కు హిస్టారికల్గా కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ క్రమంలో మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో అన్ని గ్రామాలు తర్వాత మున్సిపాలిటీస్లో జరుగుతున్నాయి. అదే మాదిరిగా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి తర్వాత డిప్యూటీ మేయర్ గారికి లోకల్ కార్పొరేటర్ ఇతర పెద్దలు అందరూ కూడా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రభుత్వం ఏం ఆశిస్తుందంటే ప్రజలు నిత్య జీవనంలో యోగాను ఒక భాగంగా చేసుకొని వారి యొక్క జీవన విధానంలో ఇది ఆచరణలో తీసుకొచ్చినట్లయితే తద్వారా మరి ఆరోగ్యం కూడా కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. యోగా అనేది ఇది ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రజలందరూ మా దగ్గర కూడా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. రేపు 21వ తేదీ పార్టిసిపేట్ చేసేదానికి నిన్నటి రోజున కూడా డెమో అన్ని సెక్రటేరియట్స్లో జరిగాయి. సో రేపు 21వ తేదీన పెద్ద ఎత్తున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి ఎన్టీఆర్ స్టేడియము అనుకుంటున్నాము. అక్కడ ప్రజలందరూ కూడా ఈ 21వ తేదీ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయండి. ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో మరి 21వ తేదీ విశాఖపట్నంలో జరిగే ప్రోగ్రాంకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి వారు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రజలందరూ విరివిగా పాల్గొని మీ యొక్క ఆరోగ్యాన్ని తద్వారా కాపాడుకోవాలని చెప్పి భవిష్యత్తులో తెలియజేసుకుంటూ ఇందాక ఎమ్మెల్యేగా చెప్పినట్లు నగరపాలక సంస్థ పరిధిలో రాబోయే రోజుల్లో జీడీసీసీ బ్యాంకులో ఫేక్ అకౌంట్లు సృష్టించి తమకు తెలియకుండా రుణాలు పొందారని చౌడవరానికి చెందిన డ్వాక్రా మహిళలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా డ్వాక్రా గ్రూపుల్లో కొనసాగుతున్నామని చెప్పారు. ఏటుగురులోని గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకుల్లో తమకు డ్వాక్రా అకౌంట్లు ఉన్నాయని తెలిపారు. తమ యానిమేటర్ కంచెర్ల భవిశ్రీ 2021 నుండి 2023 మధ్య తమకు అనుకూలమైన వారిని డ్వాక్రా గ్రూపుల్లో చేర్చి ఈ స్కామ్ కు పాల్పడిందని చెప్పారు. మా డేటాను దొంగిలించి నల్లపాడు జీడీసీసీ బ్యాంకులో 4,30,00,000 రుణాలు తీసుకున్నారని తెలిపారు. జూన్ నెల 11వ తేదీన రికవరీ ఆఫీసర్ సత్యవతి ద్వారా విషయం తెలిసిందని తెలిపారు. మాకు తెలియకుండా మా పేరులతో కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వారిని గుర్తించి రికవరీ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీలక్ష్మి మహిళా గ్రూప్ మేము 25 సంవత్సరాల నుంచి డ్వాక్రా గ్రూప్ పెట్టుకుంటున్నామండి ఏటుకూరు బ్యాంక్. కానీ ఈ మధ్య కాలంలో భవ్యశ్రీ అని యానిమేటర్ వచ్చింది 2020లో. ఆ అమ్మాయి తీసుకెళ్లి కంచెర్ల భవ్యశ్రీ ఆ బయోడేటా అంటే అమ్మాయి కాడ ఉంది మాది. అవి తీసుకెళ్లి ఉపయోగించి నల్లవాడు డీజీసీ బ్యాంకులో అందరి పేరిట తలా ₹1,00,000 లోన్ తీసుకొచ్చింది. అట్లా మేము వెళ్ళి మొన్న 12వ తారీఖు కేసు బుక్ చేయించాము. ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. మాకు న్యాయం జరగాలండి. దానికి ఆ బాకీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. చౌడవరం ప్రజలకే సంబంధం లేదు. ఆమెను అరెస్ట్ చేయాలి. అమ్మాలో ఎవరు సంబంధం ఉందో ఆ బ్యాంకులో ఎవరు సంబంధం మాకైతే తెలియదు. అరెస్ట్ చేసి అవన్నీ భవ్య ద్వారాగా తెలుసుకోవాలని మహిళ మొత్తం కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మేము మాకు న్యాయం జరగాలి. నోటీసులు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక మేడం గారు వచ్చి మీ పేర్లు ఉన్నాయని మా పేర్లు అందరికి చూపించింది. మేము చూసాము. ఎక్కడెక్కడ పేర్లు ఉన్నాయో మా పేర్లు ఇంకో దానిలో అట్లాగా మ్యాపింగ్ చేసింది. మార్చి పెట్టింది. మాకు అసలు నల్లబాడి బ్యాంక్ ముఖం కూడా మాకు తెలియదు. అసలు చెప్పండి. సొంత తనకు అనుకూలమైన వాళ్ళు పెట్టుకుంది. తనకు అనుకూలమైన వాళ్ళే పెట్టుకుంది. అసలు మాకు అసలు ఆ నల్లబాడి బ్యాంక్ ఎక్కడ ఉందో కూడా ఏంటో తెలియదు. అసలు నుంచి వచ్చాము. 43 గ్రూపులు ఉన్నాయి చౌడవరంలో. మాది ఏటుకూరు బ్యాంక్ లో మేము ప్రతిసారి లోన్లు తెచ్చుకుంటున్నాము, వాటిని కట్టుకుంటున్నాం. కానీ మాకు తెలియకుండా మా పేర్ల మీద కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అమ్మ నల్లబాడు బ్యాంక్ లో లోన్లు తీసుకొచ్చింది. మేనేజర్ జీటీసీ బ్యాంక్ లో తీసుకొచ్చారు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి బ్యాంక్ మేనేజర్లు 1,00,000 ప్రశ్నలు వేస్తారు.
కానీ మా పేరు లేకుండా మా సంతకాలు లేకుండా మా పేర్ల మీద ఎలా లోన్ ఇచ్చారు. అది కంచర్ల భవ్యశ్రీ అని ఆమె చేసింది. ఆమెని దానికి సంబంధించిన మెప్ప ఆఫీస్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మాకు న్యాయం జరిపించాలి. బ్యాంక్ మేనేజర్ గాని దాని కింద ఎవరెవరు ఉన్నారు అసలు అందరూ మేము లేకుండా మా ఏమీ లేకుండా మా ప్రూఫ్స్ ఏమి లేకుండా మా పేర్ల మీద లోన్లు ఎలా ఇచ్చారు. అది మాకు న్యాయం జరగాలి. అందుకని మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చామండి. మాకు న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడి నుంచి కదలం. అబ్బాయమ్మ నా పేరు, మా చౌడవరం అండి. ఇంక పెద్దమ్మ రాదు. గుమ్మడిదాల సుబ్బాయమ్మ నా పేరు, మా చౌడవరం అండి. మేము డ్వాక్రా తరపున ఏటుకూరు బ్యాంకులో లోన్లు కట్టుకుంటున్నాము, తీసుకుంటున్నాము. గత 25 ఏళ్ళుగా జరుగుతుంది ఇది. ఇప్పుడు రీసెంట్ గా 2021 నుంచి నల్లబాడు జీడీసీ బ్యాంకులో లోన్ తీసుకున్నామని చెప్పని మా పేరు వచ్చిందండి. ఆ లోన్లు అయితే అది ఎట్లా తీసుకుందో ఏం తీసుకుందో మా ఆర్పీకే తెలిసింది. మాకైతే ఏం సంబంధం లేదండి. ఆర్పీని ఇంకా వాళ్ళందరినీ బయటికి లాగాలి. పెదపలకలూరు దళితవాడకు చెందిన వారు కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దళితవాడకు చెందిన మట్టిపల్లి బాబు మాట్లాడారు. పెదపలకలూరు దళితవాడ దాహాద్రి తీర్చేందుకు 37 సంవత్సరాల క్రితం ఆనాటి సర్పంచ్ వెంకటరత్నం నాయుడు దళితవాడలో సెంటు స్థలాన్ని కేటాయించి బోరు వేసి దాహాద్రి తీర్చడాన్ని తెలిపారు. అయితే 2017 నుండి పలకలూరుకు చెందిన షేక్ మాబు ఆ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడని తెలిపారు. దీనిపై అధికారులకు స్థానిక ఎమ్మెల్యేలకి తెలియజేసినా ప్రయోజనం లేదని వాపోయారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోగా ఈ విషయంపై మాట్లాడుతున్న వారిని కేసుల ద్వారా భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకుని పోయినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేయించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తాము కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారమని ఈ సమస్య పరిష్కరించకపోతే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఎస్సీ కాలనీకి సంబంధించి మాకు ఒక బోర్ స్థలం ఉంది సార్, 1 సెంటు స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించాడు సార్. ఆ బోర్కి 500 కనెక్షన్ ఉంది సార్. ఈ 500 కనెక్షన్ కి సంబంధించి ఎస్సీ కాలనీలో మాలమాదికులకి అది దాహార్తి తీసే స్థలం సార్. అట్లాగే ఈ స్థలం మా పూర్వీకులు 37 సంవత్సరాల క్రితం అది కేవలం మా దాహార్తి కోసం అని చెప్పి దారాదత్తం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకి లోకల్ నాయకులు అతనికి సపోర్ట్ చేసి మమ్మల్ని ఎస్సీలుగా మా దళితుల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. అట్లాగే దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము, లోకేష్ గారికి అర్జీ పెట్టాము. ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు న్యాయం జరగలేదు సార్. దీనికి సంబంధించి ఈ దళితవాడలో ఎస్సీ దళితవాడలో మాలామాదిగలకు సంబంధించి మాది 100 సభ్యత్వాలు ఉన్నాయి సార్. టీడీపీకి సంబంధించి 100 కార్యకర్తల నుండి కూడా మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది గాని ఈ విషయంలో గాని చొరవ తీసుకొని పార్టీ నాయకులు గాని హైకమాండ్ గాని మాకు న్యాయం చేయకపోతే ఇమ్మీడియట్ గా 100 మంది రాజీనామా చేసే పరిష్కారం చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇది కానీ న్యాయం జరగకపోతే మేము ఈ విషయాన్ని తారస్థాయికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కానీ ఆ బోర్ స్థలం కానీ మాకు లేకపోతే ఫ్యూచర్ లో ఈ 500 కనెక్షన్ కి సంబంధించి మా దళిత వాడలో తాగడానికి నీళ్లు కూడా ఉండలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఈ షేక్ మాబు అనే అతను ప్రైవేట్ వ్యక్తికి లోకల్ నాయకులు అతనికి సపోర్ట్ చేసి మమ్మల్ని ఈ విధంగా తొక్కేసి ఇచ్చేస్తున్నారు సార్. పైగా అతను పేదవాడిగా చిత్రీకరించుకొని ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ అందరి దగ్గర అతను పేదవాడిగా చిత్రీకరించుకొని ఇచ్చేస్తున్నాడు సార్. అట్లాగే ఇప్పుడు అతను పేదవాడైతే ఇదే నాయకులు సపోర్ట్ చేసిన నాయకులు అతను పేదవాడైతే అతను ఉండడానికి ఇల్లు కట్టుకోవాల్సింది పోయి కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నాడు సార్. కమర్షియల్ కాంప్లెక్స్ 2 షాపులు కడుతున్నాడు సార్. అతను 2 షాపులు కడుతున్నాడు సార్. ఇప్పుడు రేపన్న రోజు మాకు ఆ నీళ్లు అనేవి లేకపోతే ఈ దళిత వాడికి సంబంధించి మేము ఆ నీళ్ల కోసం దాహార్తి తీర్చుకోవడానికి ఇప్పటికే మాకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేదు సార్. ఊరు మొత్తానికి ట్యాప్ కనెక్షన్లు వచ్చినాయి. ఈ మా మున్సిపాలిటీకి సంబంధించి పెద్దపల్లకలూరులో ఈ ట్యాప్ కనెక్షన్లు వచ్చినా కూడాను మాకు ఇంతవరకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వలేదు. దళిత వాడికి ఊరు మొత్తం వచ్చినాయి సార్. దీనికి సంబంధించి మాకున్న ఒక్క బోర్ అయిన సరే మాకు ఉంచుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. సార్ ఈ భూమి అయితే మేము 37 సంవత్సరాల క్రితం మేము మా పూర్వీకులు అతనికి బోర్ అని చెప్పి స్థలం ఇచ్చారు సార్. అప్పుడు మా సర్పంచ్ గారు వెంకటరత్న నాయుడు గారు అక్కడ బోర్ వేశారు. అప్పటి నుంచి ఆ బోర్ అతనికి దాని కింద స్థలం దాని కింద వదిలేశాము సార్. అయితే 2017లో మాబు అనే వ్యక్తి ఎట్లాగా ఆక్రమించడానికి అని చెప్పేస్తే రావుల్ కిషోర్ బాబు గారికి అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారి ద్వారా ఆ రోజు వచ్చి నిలిపివేశారు సార్ ఇమీడియట్ గా. తల్లికి వందనం పథకం పేరుతో మంత్రి లోకేష్ జేబులోకి 2000 రూపాయలు వెళ్లాయని వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో 42 లక్షల మందికి అమ్మఒడి పథకం అమలు చేశారని, కూటమి పాలనలో తల్లికి వందనం పథకం పేరుతో 67 లక్షల మందికి అమలు చేయడం జరిగిందని చెప్పారు. వైసీపీ హయాంలో 5,000 కోట్ల అమ్మఒడికి ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం
తల్లికి వందనం పథకం ద్వారా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి మాట తప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి స్కూల్ యాజమాన్యం ఖాతాలో వేయడం జరిగిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 అమ్మఒడి వేస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించే పూచి నాది. కేజీ నుంచి పీజీ దాకా ఏ చదువు చదువుకుంటే ఆ చదువు నేను చదివిస్తాను, నన్ను నమ్మండి అని ఓట్లు వేయమని చెప్పి అడిగితే ప్రజలందరూ కలిసి ఆయన మంచి మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత నుంచి అసలు కొరీలు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం డబ్బులు వేసింది లేదు. 15,000 వేస్తానన్న ఆయన 13,000 వేశాడని, ఈ జగన్ మామకి మిగిలిన ఇవ్వండి ఆయనే చెప్పడం. తర్వాత ఆరోపణల నేపథ్యంలో, విమర్శల నేపథ్యంలో కొంత సర్దుబాటు చేసుకోవడం, 300 యూనిట్ల కరెంటు కాలిస్తే అమ్మఒడి వర్తించదని, 6 స్టెప్ వ్యాలిడేషన్లో రేషన్ కార్డులు ఉంటే అమ్మఒడి వర్తించదని, ఇలాగా ప్రతి సంవత్సరం కోత విధించుకుంటూ చివరి సంవత్సరం ఇవ్వకుండా ఎక్కడ చేశారు. ఆనాడు 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పథకం అమలైంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇందులో ఉన్న తప్పుల్ని సరిచేయాలనే ఉద్దేశంతో గత ఎన్నికల ముందు సూపర్ 6 పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తాం, తల్లికి వందనం పథకం అమలు చేస్తాం అని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్కూల్స్ రిఓపెన్ అవుతాయి ఆ రిఓపెనింగ్ రోజునే వికసిత్ భారత్ ప్రస్థానంలో వికసిత్ ఏపీని భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ఎన్డీఏ సర్కార్ 11 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన అభివృద్ధిని రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించి వివరించారు. వైసీపీ హయాంలో నిర్వీర్యమైన అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులిచ్చి గాడిన పెడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 5 సంవత్సరాల కాలంలో అసలు అమరావతిలో ఎటువంటి పని జరగలేదు, పురోగతి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇవాళ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించడం మాత్రమే కాకుండా హడ్కో మాధ్యమంగా కూడా ఇవాళ 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమరావతికి అందించినటువంటి విషయం గుర్తు చేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా కొత్త రైల్వే లైన్ ఒకటి ప్రతిపాదించారు. అది దగ్గర 2,250 కోట్ల రూపాయలతోటి అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధించడానికి ఈ రైల్వే లైన్ కూడా ప్రధాని గారు దానికి శంకుస్థాపన కూడా చేశారు. డిజిటల్ గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేదైతే అంటామో దానికి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. పోలవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ముందుకి జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ఈ మధ్య కాలంలో 12,500 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా దాని మీద కేంద్రీకృతమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 11,400 కోట్ల రూపాయల మేరకు సహకారం కూడా స్టీల్ ప్లాంట్ కి అందించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. సౌత్ కోస్టల్ రైల్వే డివిజన్ వైజాగ్ హబ్ గా మనం దాన్ని కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యం. కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ నిన్న మొన్న బిడ్డలకి అకౌంట్లో, తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు వేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కనుక ఇవన్నీ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పం వారు చేశారో ఆ వికసిత్ భారత్ సంకల్పం అందుకోవాలి అని అంటే, ఆ కళ సాకారం చేసుకోవాలంటే వికసిత్ రాష్ట్రాలు ఉండాలి. వికసిత్ రాష్ట్రాలు అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా దానిలో భాగం.
కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వికసిత్ భారత్ ప్రస్థానంలో భాగస్వామిని చేయాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది అని మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తూ అభివృద్ధిలోనే అక్షరక్రమే కాదు అభివృద్ధిలో కూడా మన ఆంధ్ర తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులు ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో ఉన్న ఆటోలకు డిజిటలైజేషన్ చేపట్టారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో ఆటో డిజిటలైజేషన్ ప్రక్రియను ఎస్పీ హర్షవర్ధన్ ప్రారంభించారు. ఆటో వాలాలకు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్స్ ను అందజేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ వివరాలు, దగ్గరలోని పోలీస్ స్టేషన్ తో పాటు 10 రకాల ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ఆటోస్ అన్నిటికీ కూడా ఆటో డిజిటలైజేషన్ లో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒక డిజిటల్ నంబర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఆటోస్లో వెళ్ళే వాళ్ళకి భద్రత కలిగించే విధంగా కొంత ఆటో వాళ్ళ తరఫు నుంచి కూడా ఒక జవాబుదారీ పెంచే విధంగా ఈ నంబరింగ్ సిస్టము మనము అమలు చేయడానికి సంకల్పించాము. ఒక డిజిటల్ డిస్ప్లే కార్డ్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్, ఆ ఓనర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే ఆ కార్డు పైన ఈ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ ప్రయాణికులకి, యాత్రికులకి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతూ ఉంది. దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్స్ యొక్క సమాచారం, తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క లైవ్ స్టేటస్ కాన్స్టెంట్గా మనకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేసేటటువంటి ఫీచరు, వాళ్ళ దానికి సంబంధించిన లొకేషన్ ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు. అట్లాగే ఆ డ్రైవర్ యొక్క సర్వీసెస్ అవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆ యాత్రికులతో కానీ ప్రయాణికులతో కానీ మంచిగా మాట్లాడారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా దురుసుగా ప్రవర్తించారా, వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించారనే దాని గురించి కూడా ఆ డ్రైవర్ మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయొచ్చు. సో ఇట్లా ఈ పలు రకాల ఫీచర్స్ తోటి డిజిటల్ సర్టిఫికేట్స్, డిజిటల్ నంబర్స్. చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేది లేదని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్ చేశారు ఆయన. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ నెల 18వ తేదీన రెంటపాలెం పర్యటనకు ఆటంకాలు కలిగిస్తుంది. జనాలను పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. రెంటపాలెంలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యుల పరామర్శకు జగన్ వెళ్తుంటే ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోంది. చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తున్నారు. తమ కార్యకర్త చనిపోతే పార్టీ అధినేత పరామర్శించడం తప్ప మేమేమి బహిరంగ సభలకు వెళ్లటం లేదు. కానీ పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే జగన్ అసలు బయటకు రావడానికి వీల్లేదన్నట్లుగా ఉందని ఆరోపించారు. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి. మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎకిలి చేష్టలు నాకు అర్థం కాలేదు. అమరావతి మహిళ లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేష్టని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మీనారాయణ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద, మా నాయకుల మీద పడి
ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మేము సహించమనే పద్ధతుల్లో, ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇవి తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకి వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.